మల్లారెడ్డి సారు ఈ నడుమ వార్తలకు రాక పురాగా నల్లపూసే అయిండోల్లా. సారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ముచ్చట్లస్తుండే ఏం కథ, ఇట్లా పిలిస్తే వానస్తుండే అని మల్లన్న చెప్పినట్టు అట్లా మల్లన్న మాట్లాడితే వార్త అవుతుండే, మల్లన్న ఎగురితే వార్త అవుతుండే, మల్లన్న జిమ్ము ఎత్తే వార్త అవుతుండే. అట్లుండే మల్లన్న సారు క్రేజు. ఇప్పుడు కూడా ఏం కాలేదనుకోర్రా క్రేజ్కు, అదే క్రేజు అదే క్రేజీ. ఏమన్నా అనుకోరి, మన మాజీ మంత్రి శామకూర మల్లారెడ్డి సారు ఏడు ఉంటే ఆడ సందడు ఉంటుంది పోరి. ఎవలనుండని మల్లన్న మజాకులే వేరుంటాయి. గట్లనే కీసర ఎంపీడీఓ ఆఫీస్ కాడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వంచవేయండు మల్లన్న, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్రం సారు. ఇక అందరికి చెక్కులు ఇచ్చినాక ఫోటోలు దిగే కాడ మల్లన్న సార్ ఆరాటం చూడురు ఎట్లున్నదో. ఫోటోగ్రాఫర్ల కంటే మల్లన్నే పెద్ద ఫోటోగ్రాఫర్ ఉన్నట్టున్నాడు కదా. అందరూ మంచిగా రావాలి, చెక్కులు పట్టుకొని ఉండుర్రమ్మా అని చెప్పి ఇగో ఇట్లా దూరం జరుపుతుడు. అరే ఫోటోలు తీసేటోళ్ళు చూసుకుంటారే మల్లన్న, నీకెందుకే గవన్ అంటే అయినాడు. లేలే అందరు ఆనే ఉంటారు, నా సోటి పెద్ద మనిషి చెప్తేనే ఇంటరని ఇట్లా ఒక్కొక్కరిని వెనక ఉద్దోబుక్కుంటా ఏమన్నా జరిపించిండా. రైట్, ఈటెల సార్ పని ఉన్నట్టున్నది మల్లన్న, ఎంతసేపు సగపెడతావు కానీ ఇక చెక్కు పట్టుకోవా ఎట్లా మర్చిపోతావా అనే మల్లన్న. సూపర్, ఫోటో మంచిగా వచ్చినట్టున్నది. మరి ఏమైనా మాట్లాడరాదే మల్లన్న? ఓహో, ఈటెల సార్ ఉన్నప్పుడు ఏం మాట్లాడా అంటావు, మళ్ళీ అది ఏడికి పోయి ఏమవుతుందని బుగులు పడుతున్నావు ఎట్లా? సరే కానీ ఈ చెక్కులు ఎప్పటియే మల్లన్న? ఊరిని నిరుటియా చూడురి మల్లన్న కారెడ్డాలు. అప్పటి కాబట్టి చెక్కులట, ఇప్పటి అయితే బంగారం ఇచ్చేటోళ్ళట. అంటే కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇస్తామన్నారు కదా ఎన్నికలకు ముందు, అగో దాని మీద కారెడ్డాలు ఆడుతున్నాడు పో మల్లన్న. అవునే మల్లన్న, మరి చెక్కులు వంచుడేనా, వరద బాధితులకు కూడా ఏమైనా సాయం పంచేది ఉన్నదా లేదా ఆహా అని అడుగుతున్నారు నెటిజన్లు సోషల్ మీడియాలో. చూసుకో మరిగా.